పచ్చడి. దీంతో ఎన్నో ఉపయోగాలున్న రాతి ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ అండి, ఈరోజు రాతి ఉసిరికాయలతో రోటి పచ్చడి చేసే విధానం చూద్దాం. అందుకు ఉసిరికాయలు మంచిగా కడిగి ఒక గంట సేపు బట్ట మీద ఆరబెట్టుకున్న ఉసిరికాయలు ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇట్లా చాకు పెట్టి ఇట్లా గుచ్చి ఇట్లా చాకుతో ఇట్లా అంటే వచ్చేస్తుందండి. ఇట్లా అన్నీ తీసేసుకోవాలి. అన్నిట్లనే కట్ చేసుకోవాలండి. ఇట్లా చాకుతోటి ఇట్లా చాక్కి లోపలికి ఇట్లా కాయకి ఇట్లా గుచ్చి ఇట్లా చాకుని కొంచెం ఇట్లా ఏళ్ళతోటి ఇట్లా అంటే కథం మంచిగా ఊడి వచ్చేస్తుంది ముక్క. ఇవి పావు కేజీ ఉసిరికాయలు ఉంటాయండి. కాయల్లో చూసుకుంటే ఒక 13 కాయలు అయినాయండి. ఇవి 13 కాయల ముక్కలు ఉసిరికాయ. ఇప్పుడు ఇవి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి వేడైనాక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు, ఒక 12 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. ఇట్లా వేగినాక ఇవన్నీ ఒక గిన్నెలకు తీసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కన్నా కొన్ని ఎక్కువనేనండి పల్లీలు, స్పూన్ తోటి అయితే 2 స్పూన్లు ఉంటాయండి. పల్లీలు వేగినాక 1 స్పూను నువ్వులు, ఇవి వేడికే వేగిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయండి. ఇగో ఇట్లా ఈజీగా కట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా చేసుకుందాం.
ఇప్పుడు చల్లగా అయినాయి కదండి ఈ మసాలాలన్నీ. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, నువ్వులు, పల్లీలు. ఇప్పుడు పచ్చడికి సరిపడా కల్లుప్పు వేసుకుందాం. మన తక్కువ ఉంటే చూసుకొని కూడా వేసుకోవచ్చండి. నేనైతే 1.5 స్పూన్ వేసిందండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు. ఇది ఒకసారి కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుందాం. ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు దానిలోకి ఉసిరికాయ ముక్కలు కూడా, చల్లగా అయిన ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వేడి నీళ్ళతో కడిగి నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు కొంచెం బరకగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని ఉప్పు కారం ఉందా లేదా చూసుకోవాలి. ఉప్పు తక్కువ ఉందండి, 1 స్పూన్ అంత వేస్తున్నానండి ఉప్పు. కారం కరెక్ట్గానే ఉంది కదా, ఉప్పు తక్కువ ఉంది కొంచెం. కల్లుప్పు వేస్తే కరగదు కదండి, ఇప్పుడు మిక్స్ ఏం పట్టుకుంటలేం కదా, అందుకు సన్నుప్పు వేసినాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టి మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి కానియాలి. నూనె వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేగినాయి కదండి, తుంచుకొని 2 ఎండుమిర్చి, చితగ్గొట్టుకుని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకు రెమ్మలు, పసుపు, చిన్న స్పూను పసుపు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పోపు ఇంట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో ఈ పచ్చడి అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇది బయట పెట్టుకున్నా కానీ ఒక 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, ఎవరు తిన్నా కానీ హెల్తీనండి ఇది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి, ఇంత బాగుంటుంది ఇది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ.